నిజానికి బీజేపీ ముస్లింలను లేదా మైనార్టీలను నిర్లక్ష్యం చేసిందా? 2014, 2019 మరియు 2024 ఎన్నికల మేనిఫెస్టోలను ఒక్కసారి తిరిగి చూద్దాం మనం. బీజేపీ తన పంథాను మొదటి నుండి ఒకే సూత్రం మీద నడిపించింది. అదేంటది? సంతుష్టీకరణ లేని వికాసం, అదే డెవలప్మెంట్ వితౌట్ అప్పీజ్మెంట్. అంటే ఓట్ల కోసం ప్రత్యేకంగా నెత్తిన పెట్టుకోం, అట్లని అభివృద్ధిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం. 2014 మేనిఫెస్టో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. ఇందులో బీజేపీ స్పష్టంగా చెప్పింది, ముస్లిం పిల్లలకు కేవలం మదర్సా విద్యే కాదు, వారికి ఆధునిక సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ విద్య అందాలి. అందుకే మదర్సాలను ఆధునీకరిస్తామన్నారు. ముస్లిం సమాజంలో ఎక్కువ మంది ఆధారపడే చేతి వృత్తులు, నేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జాల నుండి కాపాడి ఆ నిధులను ముస్లింల చదువులకే వాడతామని హామీ ఇచ్చారు. 2019 మేనిఫెస్టో సంకల్ప పత్రం, ఇక్కడే ఒక విప్లవాత్మక హామీ ఇచ్చారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడడానికి ట్రిపుల్ తలాక్ను చట్టబద్ధంగా రద్దు చేస్తామని మాట